క్రీస్తు ప్రభు యొక్క పోషణలో ఉండే జనం క్రీస్తు ప్రభుని ఆరాధించరు. ఆయన యొక్క ప్రధాన యాజకత్వం కింద నమ్మకమైన జీవితాలు కట్టుకుంటూ దేవునికి ప్రీతికరమైన సేవ సమర్పిస్తూ ఉంటారు. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును, యెహోవానైన నేను వారికి దేవుడునై ఉందును. ఎవరికి? అందుకు చెప్పాడు అనమాట ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్మ ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పాడనంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాం? ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళని వాదోపవాదాలు చేస్తామా? ఒక్కడే దేవుడు అంటే ఇప్పుడు దేన్ని బట్టి మాట్లాడతామండి? మీరు మాట్లాడండి దయచేసి. ఒక్కడే దేవుడు అంటే ఇప్పుడు దేన్ని బట్టి మాట్లాడతాం? సంకల్పాన్ని బట్టి మాట్లాడకపోతే కొట్టుకు సావడం తప్పితే ఏమి ఉండదు. కాబట్టి తండ్రి దేవుడు ఏం చెప్పాడనంటే నేను దేవుడినై ఉంటా. ఈయనేమై ఉంటాడు? ప్రభువై ఉంటాడు. చెప్పేశాడు ఆయన క్లియర్గా, ప్రవచనాల్లో చెప్పాడు. కాబట్టి యెహోవానైన నేను వారికి దేవుడినై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అండి. లేఖనాలు చెప్తున్నాయి. మనం దాని విషయంలో ఎందుకు ఇబ్బంది పడాలి? ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు. అల్లరికర్త కాని దేవుడు చాలా క్లియర్గా, నాయన ఏం లేదు, నేను ఒక సంకల్పాన్ని సంకల్పించుకున్నాను, పరలోకమందును కూర్చున్న నేనేం చేశానంటే ప్రతి దాన్ని కూడా సంకల్పానికి ధీటుగా నన్ను ప్రభు అంటే ఇప్పుడు మనం చదివాం కదా, ఎజ్కేల్ చదివాము. అందులో ఏం చెప్పాడు? ఆయనను కాపరిగా నేను నియమిస్తానని చెప్పాడు. అది దేన్ని బట్టి చేశాడు? సంకల్పాన్ని బట్టే చేశాడు. అక్కడే ఆయన ఏమన్నాడంటే నేను దేవుడిగా ఉంటానన్నాడు. దేన్ని బట్టి చెప్పాడు? ఈయన ఎక్కడైతే ప్రభువుగా ఉంటాడో అక్కడ నేను దేవునిగా ఉంటానని చెప్పాడు. అలాగే ఆమోస్ గ్రంథంలో కూడా చెప్పాడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని చెప్పి. దేన్ని బట్టి చెప్పాడు? సంకల్పాన్ని బట్టి చెప్పాడు. ప్రతి ఒక్కరి మీద, విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అలాగనే సంకల్ప ప్రకారంగానే కుమ్మరించాడు. సంకల్పం లేకపోతే అవి జరగవు. యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు కోసం కూడా చెప్పాడు. కాబట్టి ఆయన సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యం చేశాడు. సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇప్పటికి మనకు దేవుడై ఉన్నాడు, మన ఆరాధన కోరుతున్నాడు. ఈయన మన ఆరాధనను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన మన ఆరాధన కోరటానికి ఈయన సిద్ధంగా ఉన్నా, ఈయన ఆరాధన సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా, ఈయన మనలో లేకుండా చేసే ఆరాధనగా ఉండదు. ఎవరు? పరిశుద్ధాత్మను కోల్పోయినోడు చేసే ఆరాధనగా అంగీకరించబడదు. తండ్రి అని దేవుడే ఆరాధన కోరుకున్నాడు. ఈయన పాత్రుడా, ఎలిజిబులా లేదా అనేది ఆ మాటలు మనం అనవసరంగా మాట్లాడుతున్నాం. ఈయన ఎలిజిబులా అవన్నీ అనవసరం. అడిగింది ఏంటి మనకి? ఎవరు అడిగారని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు? ఈయన అడిగారా బాబు, నాకు సందేశం ఇచ్చి మరీ పంపించాడు. అందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? స్పిరిట్ ఉండాలి, ట్రూత్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. ఎవరికి చేయొచ్చు? దేవునికి చేయొచ్చు. ఎవరి ద్వారా చేయొచ్చు? నా ద్వారా చేయొచ్చు. ఎవరిని కలిగి చేయొచ్చు? ఈయన కలిగి చేయొచ్చు. ఇందులో ఏది మిస్ అయినా ఆరాధన అవుతుందా?